ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రశాంత్ వర్మను చూస్తుంటే ఓ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగ్ గుర్తొస్తోంది. ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏంటి అని డైలాగ్ చెప్పిన బాలయ్య ఫేస్ లో ప్రశాంత్ వర్మ కనిపిస్తున్నాడు. ప్రభాస్తో సినిమా కోసం చాలా కష్టపడినా అటకెక్కింది. చివరికి ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడికే చేరాడు ప్రశాంత్ వర్మ. అదెలాగో మీరే చూడండి. హనుమాన్ ఎవరూ ఊహించని విధంగా పాన్ ఇండియా హిట్ అవగానే ప్రశాంత్ వర్మ గాల్లో విహరించాడు. 2024 సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ వరల్డ్ వైడ్ గా 350 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడమే కాదు, గుంటూరు కారంను ఢీకొట్టి సూపర్ హిట్ అయింది. 2025 సంక్రాంతికి హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ను రిలీజ్ చేస్తానని ప్రశాంత్ వర్మ ప్రకటించారు. హనుమాన్ సక్సెస్ తీసుకొచ్చిన క్రేజ్ తో ప్రశాంత్ వర్మ మైండ్ సెట్ మారిపోయింది. జై హనుమాన్ ను పక్కన పెట్టేసి క్రేజీ ప్రాజెక్ట్స్ వైపు కన్నేసినా ఒక్కటి వర్కౌట్ కాలేదు. జై హనుమాన్ ను పక్కన పెట్టేసిన ప్రశాంత్ వర్మ రణ్వీర్ సింగ్ తో హిందీ మూవీ ప్లాన్ చేశాడు. ఏమైందో ఏమో గానీ ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. రణ్వీర్ ఎపిసోడ్ ముగిసిందో లేదో మోక్షజ్ఞను లైన్ లో పెట్టాడు. బాలయ్య కాంపౌండ్ నుంచి అనౌన్స్మెంట్ రాకుండానే తన సోషల్ మీడియాలో సినిమాను ప్రకటించాడు దర్శకుడు. 1-2 రోజుల్లో సినిమా మొదలవుతుందనగా షూటింగ్ వాయిదా పడింది. అది కాస్త అట్టకెక్కింది. నాటకాల్లో ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడిలా ప్రశాంత్ వర్మ హీరోలు మారుతూ వచ్చారు. రణ్వీర్ సింగ్ మోక్షజ్ఞ ప్లేస్ లోకి ఏకంగా ప్రభాస్ ని తీసుకొచ్చాడు ప్రశాంత్. కథ చెప్పి ఒప్పించాడన్న ప్రచారం నడిచిందే గానీ ఇది కూడా వర్కౌట్ కాలేదు. అయితే డైరెక్టర్ టీం మాత్రం క్యాన్సిల్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తోంది. ప్రశాంత్ వర్మ ఏ సినిమా అనౌన్స్ చేసినా అటకెక్కడం కామన్ అయిపోతుంది. చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టు జై హనుమాన్ ను పక్కన పెట్టేసి ఊరంతా తిరిగొచ్చాడు. అందరూ హ్యాండ్ ఇవ్వడంతో చివరికి జై హనుమాన్ దగ్గరికి వచ్చి బుద్ధిగా సీక్వెల్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. 2 ఏళ్లుగా మెగాఫోన్ పట్టని ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేశాడు. ఈ నెల 22న హంపీలో షూటింగ్ మొదలు పెడుతున్నాడు. ఫస్ట్ పార్ట్ లో హనుమాన్ ను VFX లో చూపించాడు. సెకండ్ పార్ట్ కథంతా హనుమాన్ చుట్టూ తిరగటంతో స్టార్ తో ఈ రోల్ చేయించాలనుకున్నాడు దర్శకుడు. హనుమాన్గా ఎవరిని తీసుకుంటాడా అంటూ చాలా పేర్లే వినిపించినా ఎవరు ఊహించని విధంగా రిషబ్ శెట్టిని తీసుకున్నాడు. హనుమాన్ ను 40 కోట్లతో తీసిన ప్రశాంత్ వర్మ పార్ట్ 2 బడ్జెట్ 300 కోట్లకు చేరుతోందట. ఈ హై బడ్జెట్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద 800 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. పాన్ ఇండియా ఇమేజ్ దక్కించుకున్న రిషబ్ చేతిలో ప్రస్తుతం చాలా పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. జై హనుమాన్, ఛత్రపతి శివాజీ మహారాజ్, శ్రీకృష్ణ దేవరాయలులో నటించాల్సి ఉంది. క్రేజ్ ఎంత పెరిగినా ముందుగా ప్రకటించిన జై హనుమాన్ కే డేట్స్ ఇవ్వటం విశేషం. ప్రశాంత్ వర్మ మాత్రం అంతా తిరిగి ఎక్కడా వర్కౌట్ కాకపోవడంతో ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడికే చేరి సీక్వెల్ తీస్తున్నాడు.